దేవుడి భయం లేకపోయినా మనసు ముందు నిలబడగలిగితే అదే అసలైన నైతికత అని అంటాడు ఆర్థర్ సి క్లార్క్. మనిషి చరిత్రలో ఒక పెద్ద విషాదం ఏమిటంటే నైతికత అనే స్వచ్ఛమైన మానవ గుణాన్ని మతం అనే వ్యవస్థ తనదిగా సొంతం చేసుకోవడం. దీంతో ఏమైంది అంటే ఇప్పుడు చాలామందికి ఇలా అనిపిస్తుంది: మతం లేకపోతే నైతికత ఉండదు, దేవుడి భయం లేకపోతే మనిషి మంచివాడిగా ఉండడు. కానీ ఇది నిజం కాదని క్లార్క్ చెబుతున్నాడు. అసలు నిజం ఏమిటంటే నైతికత అనేది బయట నుంచి రాదు, అది మనిషి లోపలే పుడుతుంది. ఒక పిల్లవాడు ఏడుస్తే మనకి సహజంగా దయ వస్తుంది, ఎవరికైనా అన్యాయం జరిగితే మనసులో అసహనం కలుగుతుంది. ఇవి ఏ మతం నేర్పినవి కావు, ఇవి మనిషి సహజ స్వభావం. కానీ మతం ఈ సహజ నైతికతని తీసుకుని ఇది దేవుడు చెప్పిన నియమం అని చెప్పింది. దీంతో మనిషి ఇలా అనుకున్నాడు: నేను మంచివాడిని ఎందుకంటే దేవుడు చెప్పాడు. కాని అసలు నిజం, నేను మంచివాడిని ఎందుకంటే నా మనసు అలా చెబుతోంది. నైతికతకు మతం అవసరం లేదు, కాని మనిషికి నైతికత అవసరం ఉంది. మతం లేకపోయినా ప్రేమ ఉంటుంది, దయ ఉంటుంది, న్యాయం ఉంటుంది. ఎందుకంటే ఇవి దేవుడి భయం వల్ల కాదు, మనిషి హృదయం వల్ల. దేవుడి భయం లేకపోయినా మనం మనసు ముందు నిలబడగలిగితే అదే అసలైన నైతికత. మనం మంచివాళ్లం ఎందుకంటే ఎవరో మనల్ని చూస్తున్నారు కాబట్టినా, లేక మనం నిజంగా మంచివాళ్లమా?